వెల్కమ్ టు పూరా లోకల్. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల నిర్మాణాల్లోని అవకతవకలపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ కంటిన్యూ చేస్తున్నది. ఈరోజు కమిషన్ ముందు నీటిపారుదల శాఖ సిడిఓ ఎస్సి ఫజల్ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషన్కు పలు కీలక అంశాలను వెల్లడించారు. మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణంలో సీకెంట్ ఫైల్కు వెళ్లాలని కాళేశ్వరం సిఈ చెప్పారని, అలాగే సుందిల్లా రెండో బ్లాక్ ఏలో అదనపు 6 వెంట్లు డిజైన్లో లేనప్పటికీ ఆ తర్వాత మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంతో అదనపు వెంట్లు వేసినట్లు వివరించారు. క్రాస్ సెక్షన్స్ కాళేశ్వరం సిఈ నివేదిక మేరకు ఆమోదించినట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో ఆనకట్టుల నిర్మాణం స్థలాన్ని పరిశీలించకుండానే వాటిని ఆమోదించినట్లు వెల్లడించారు. సిడిఓ విశ్రాంత ఈఎన్సి నరేందర్ రెడ్డి రెండో రోజైన గురువారం కూడా పీసీ ఘోష్ కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. నిన్నటి విచారణకు కొనసాగింపుగా ఇవాళ 2 లేఖలను కమిషన్కు నరేందర్ రెడ్డి అందజేశారు. కాగా నిన్నటి విచారణలో డిజైన్ల ఖరారు విషయంలో కేసీఆర్, అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఒత్తిడి చేశారని నరేందర్ రెడ్డి కమిషన్కు వివరించిన సంగతి తెలిసిందే. ఇది ఇప్పుడున్న అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.